అది 1828 నవంబర్ 19 మహారాష్ట్ర రాష్ట్రంలోని వారణాసి పట్టణం సతరలో కరహాడి బ్రాహ్మణుల వంశంలో విక్రమనామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు ఓ నిప్పు కణిక జన్మించింది. ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి. లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. తండ్రి మను అని పిలుచుకునేవారు. తెల్లదొరల జెండాను కత్తితో చీల్చిన ధీరురాలు. శత్రు సైన్యాలకు ఎదురొడ్డి వెళ్లిన యోధురాలు. వీరనారిగా, యుద్ధ యోధురాలిగా దుష్ట దౌర్జన్య దురాగత కుటిల ఆంగ్లేయుల పరిపాలనకు చరమగీతం పాడిన వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. పరతంత్ర పాలన నుంచి స్వేచ్ఛా భారతదేశం కావాలని కలలు కన్న ధీరవనిత ఆమె. ఈమె తల్లిదండ్రులు మోరోపన్ తాంబే, భాగీరథీబాయి. మను 4 ఏళ్ల ప్రాయంలో తల్లి మరణించింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పిష్వా అనే దూరపు బంధువు మోరోపంత్ను బీటూరుకు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనుబాయిని తమ చెల్లెలిగా ఎంతగానో ఆదరించారు. వీరు ముగ్గురు కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం లాంటి విద్యలంటే మనుకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి, గాలి విసురులకు ఉవ్వెత్తున ఎగరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానాసాహెబ్ వెంట మనుబాయి దూసుకుని పోయేది. కాగా లక్ష్మీబాయికి 13 ఏళ్ల వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నెవాల్కర్తో వివాహం జరిగింది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత మణికర్ణిక అనే ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు 4 నెలల వయసులోనే కన్నుమూశాడు. 1883లో గంగాధర్రావుకు విపరీతమైన అనారోగ్యం సోకడంతో ఎవరినైనా బిడ్డను దత్తత తీసుకోమని అందరూ సలహా ఇవ్వడంతో ఆయనకు దూరపు బంధువైన వాసుదేవ నెవాల్కర్ కుమారుడైన దామోదరరావు అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజునే 1853 నవంబర్ 21వ తేదీన గంగాధర్రావు మరణించాడు. ఝాన్సీ దంపతులు దామోదరరావును దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం దామోదరరావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదరరావు ఝాన్సీ దంపతులకు పుట్టిన బిడ్డ కానందువలనే ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ సిద్ధాంతం ప్రకారం దత్తపుత్రుడు సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని నిరాకరించాడు. దాంతో లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసుని ఎంత బలంగా వాదించినా ప్రయోజనం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి మీద కక్ష కట్టారు. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854లో రాజు గంగాధర్రావు రుణపడి ఉన్న 60,000 రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేది లేదని ప్రతిజ్ఞ చేసింది. రాణి ఝాన్సీని ఇంగ్లీషు వారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్న లక్ష్మీబాయి తన సైన్యాన్ని బలపరిచి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్లను పోగు చేసి ఒక సైన్యాన్ని తయారు చేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చి మహిళా దళాలను తయారు చేసింది. యుద్ధవీరులైన గులాంగాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదాబక్ష్, లాలా భుబక్షి, మోతీబాయ్, సుందర్ ముందర్, కాశీబాయ్, దీవాన్ రఘునాథ్ సింగ్, దీవాన్ జవహర్ సింగ్ రాణి వంటి వారు బలగంలో ఉన్నారు. ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మే 10, 1857లో మీరట్లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలయ్యింది. బ్రిటిష్కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటు. పందులంటే ముసల్మాన్లకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవి అని తెలిసి కూడా వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుండ్లు తగలకుండా వేసుకునే తొడుగులకు, వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసి బ్రిటిష్ అధికారులు
వాళ్ళును వాటిని వాడాల్సిందిగా బలవంతపరిచి ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలామంది ప్రజలు, మహిళలు, పిల్లలు సిపాయిల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకున్నారు. ఇంతలో ఉత్తరాఖండంలో మొదటి భారత స్వాతంత్ర యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు వేరే ప్రాంతంలో వాళ్ల దృష్టిని పెట్టవలసిందిగా ఆదేశాలు రావడంతో ఝాన్సీ లక్ష్మీబాయిని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆధీనంలోనే ఉంది. ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని తన చాతుర్యంతో ఝాన్సీ రాణి యుద్ధానికి కావలసిన సేనలను సమర్థవంతంగా తయారు చేసింది. ఈ సమర్థత కారణం వలన ఝాన్సీని శాంతియుతంగా ఉంచగలిగింది. అయితే జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రాణి లక్ష్మీబాయి చాలా చురుగ్గా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకుని బ్రిటిష్ వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. లక్ష్మీబాయికి సహాయం చేయటానికి తిరుగుబాటుదారుల నాయకుడైన తాంత్యా తోపే ఆధ్వర్యంలో 20,000 మంది సైన్యం వచ్చింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ల దగ్గర కేవలం 1,540 మంది సిపాయిలు మాత్రమే ఉన్నారు. కానీ ఏ శిక్షణ లేని తాంత్యా తోపే సైన్యం కంటే బ్రిటిష్ సైనికులు చాలా శిక్షణ పొందిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణలు మొదలుపెట్టడంతో ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. 2 వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. లక్ష్మీబాయి బలగాలు బలహీనమవడంతో 3 రోజుల తర్వాత బ్రిటిష్ వారు నగర గోడలను బద్దలు కొట్టి నగరాన్ని ఆక్రమించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున కట్టుకుని వారి కన్ను గప్పి పారిపోయింది. రాణి మరియు తాంత్యా తోపే గ్వాలియర్కు వెళ్లి తమ తిరుగుబాటు సహాయంతో గ్వాలియర్ మహారాజు సైన్యాన్ని, గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సంతోషంలో ఉండగానే బ్రిటిష్ సేనలు గ్వాలియర్ను ముట్టడించారు. లక్ష్మీబాయి గ్వాలియర్ కోట తలుపులు తెరిపించి బ్రిటిష్ వారిని ఎదుర్కొంది. యుద్ధం భయంకరంగా సాగుతుంది. కానీ 17 జూన్ 1858 యుద్ధంలో రాణి మరణించింది. తర్వాత కొన్ని రోజులకే లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ను బ్రిటిష్ వారు పాశవికంగా ఉరితీశారు. తర్వాత 3 రోజులకు బ్రిటిష్ వారు గ్వాలియర్ను ఆక్రమించుకున్నారు. ఈ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవకారుల్లోకెల్లా ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని మెచ్చుకున్నారు. దానివలనే ఆమె భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇలా ఓ మహారాణి ధీరవనిత చరిత్ర ముగిసిపోయింది. అయితే ఇక్కడ మరో కథ ప్రచారంలో ఉంది. ఆ రోజు యుద్ధంలో మరణించింది ఝాన్సీ లక్ష్మీబాయి కాదని అంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వార్తలు వినిపించాయి. ఇక 1951వ సంవత్సరంలో విఎల్ వర్మ రాసిన ఝాన్సీ పి రాణి పుస్తకంలో మొదటిసారిగా జల్కారీబాయి పేరు వినిపించింది. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి జల్కారీబాయి. బుందేల్ఖండ్ ప్రాంతంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో జల్కారీబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తించుకోవడం విశేషం. ఝాన్సీ లక్ష్మీబాయి మరణానికి సంబంధించిన పరిశోధనలో భాగంగా జల్కారీబాయి మనవణ్ణి కలిసినప్పుడు తనకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసాయని వర్మ తన పుస్తకంలో తెలిపారు. ఝాన్సీ సమీపంలోని బోజ్లా గ్రామంలో కోరీ కులానికి చెందిన దంపతులకు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జల్కారీబాయి జన్మించింది. జల్కారీ తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితానికి జల్కారీబాయి జీవితానికి చాలా విషయాల్లో సారూప్యత కనిపిస్తుంది. ఝాన్సీలాగానే చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన జల్కారీబాయి తండ్రి పెంపకంలో గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న తనపై దాడి చేసిన చిరుతపులిని కేవలం చేతికరతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. అనంతర కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్ సింగ్ను వివాహం చేసుకుంది జల్కారీబాయి. తన భర్త దగ్గర సైనిక విద్యలన్నీ నేర్చుకున్న జల్కారీబాయి విలువిద్య కత్తిసాము, తుపాకీ పేల్చటం, దానితో పాటు గుర్రపు స్వారీలో కూడా నిష్ఠాతురాలయ్యింది. పెద్ద పెద్ద గుర్రాలను కూడా వశపరుచుకోవటం ఎలానో నేర్చుకుంది. కత్తిని దగ్గర నుండి విసరటం,
దూరంలో ఉండి గాలిలో ఎగరేస్తూ కత్తిని విసరటంలో తనకు సాటిలేరు అన్నట్టుగా నేర్చుకుంది. ఇంతేకాదు శత్రువుల బాణాల నుండి తప్పించుకోవటం, వారి మీద వెంటనే తిరుగుబాటు చేయడం కూడా ఆమె బాగా నేర్చుకుంది. తరువాత లక్ష్మీబాయికి సన్నిహితమైన సైన్యంలో చేరి మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది. కేవలం ఒక్క వర్మ మాత్రమే కాదు, అనంతర కాలంలో అనేక మంది మేధావులు కూడా జల్ఖారీబాయిని వీరనారిగా ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం. వీరందరూ కూడా చెప్పింది ఒక్కటే, లక్ష్మీబాయి, జల్ఖారీబాయి ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండేవారని, బ్రిటిష్ సైన్యానికి ఎదురెళ్లి వారితో పోరాడింది జల్ఖారీబాయి అని కథలు ఉన్నాయి. ఇక యుద్ధం చేయడం ఇష్టం లేని లక్ష్మీబాయిని ఝాన్సీ కోట నుంచి సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించగా, రాణి లేదన్న విషయాన్ని సైన్యానికి తెలియకుండా జల్ఖారీబాయి రాణిలా వచ్చి యుద్ధంలో పాల్గొందని ఈ మేధావుల భావన. ఇలా యుద్ధంలో గాయపడిన జల్ఖారీబాయి తాను బ్రిటిష్ సైనికులకు దొరికిపోతే రాణి లక్ష్మీబాయిని కాదన్న విషయం తెలిసిపోతుందని భావించి తనకు తానుగా సజీవ దహనం అయినట్లు చెప్తున్నారు. అంతేకాకుండా యుద్ధం చేయడానికి ఇష్టం లేక ఝాన్సీ నుంచి వెళ్లిపోయిన లక్ష్మీబాయికి ప్రతాప్గఢ్ రాజు ఆశ్రయమిచ్చి అక్కడి నుంచి నేపాల్కు తరలించారని, ఆ తరువాత 1915వ సంవత్సరంలో ఝాన్సీ రాణి నేపాల్లో సహజ సిద్ధంగా మరణించిందని అనేక మంది చరిత్రకారులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. జల్ఖారీబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో జల్ఖారీబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలిచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం. ఇలా ఝాన్సీ రాణి మరణంలో ఎన్నెన్నో వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ చరిత్రకు తెలిసిన వీరనారిగా ఝాన్సీ రాణి, చరిత్రకారులు పరిచయం చేసిన వీరనారిగా జల్ఖారీబాయిలు భారతదేశ చరిత్రలో సజీవంగా నిలిచే ఉంటారు.